అతడు ప్రజా ప్రతినిధి. పేరు భిక్షమయ్య అలియాస్ భిక్షమయ్య గౌడ్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. నల్లగొండ జిల్లా ఆలేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రజాసేవే పరమాత్మని రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ అతడు చేస్తోంది అక్షరాల ప్రజా దోపిడీ. నేత ముసుగులో ఏమైతేనా మెక్కేస్తున్నాడు. ఇదేమని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. ఆ వృద్ధ దంపతులకి తెలియకుండా వారి ఇంటిని ఒక బ్యాంకుకు తాకట్టు పెట్టి 20 లక్షల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ బ్యాంకుకు వాళ్ళను గెంటేసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంది. వృద్ధులు రోడ్డును పడ్డారు. ఆ ధనం తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్న ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ దౌర్జన్య దందాపై జెమినీ న్యూస్ ఫోకస్. ఈ జంట పేరు పెద్దపల్లి భీమారావు భూరి. ఇద్దరు సీనియర్ సిటిజన్లు. ఇదేంటి అర్ధరాత్రి చలికాలంలో ఆరుబయట అరుగుల మీద పడుకున్నారనేగా మీ అనుమానం? పోనీ ఇల్లు లేదనుకుంటే పొరపాటే. ఉప్పల్లోని స్వరూప్ నగర్లో కష్టపడి సంపాదించుకున్న 350 గజాల స్థలం, అందులో ఇల్లు ఉంది. అయితే 3 నెలల క్రితం రుణం చెల్లించలేదంటూ పంజాబ్ సింధ్ బ్యాంక్ ఆస్తిని సీజ్ చేసి కట్టుబట్టలతో బయటకు నెట్టారు. పోనీ నిజంగా ఈ జంట బ్యాంకులో రుణం తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇంటికి రుణం ఇస్తామని 10 ఏళ్ల క్రితం చోటా నాయకుడిగా చలామణి అయిన భిక్షమయ్య నమ్మించి ఇంటి కాగితాలను తీసుకుని తన అప్పుకు తనఖాగా బ్యాంకులో ఉంచాడు. రుణం చెల్లించకపోవడంతో తనఖాగా ఉన్న భీమారావు ఇంటిని బ్యాంక్ అధికారులు సీజ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న భిక్షమయ్య గౌడును ఈ జంట వెళ్లి బ్రతిమలాడినా తనకేమీ సంబంధం లేదంటూ నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేశాడని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలిసిందే సార్, కానీ ఆస్తులు మాది ఒక సీతాలక్ష్మి అని ఒక ఉంది సార్. ఆమె బ్యాంకులో సీనియర్ సార్. ఆమె అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమెనే ఉంది. సుశీల ఆమె నాకు బాగా తెలుసు. ఆమె ఏమంటున్నది, భిక్షమయ్య ఎమ్మెల్యేకు మన భీమారావుకు మాకు సంబంధం లేదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజల ప్రాపర్టీ కాబట్టి డబ్బులు కట్టండి, డాక్యుమెంట్ పట్టుకెళ్ళండి. ఎన్ని లక్షలు తీసుకున్నాడు మీ పేరు మీద? మా పేరు మీద ఎన్ని తీసుకుని మాకు అకౌంట్ లేదు సార్. మాకు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మీకు నోటీస్, బ్యాంక్ వాళ్ళు అన్నారు దాదాపు 19,75,000 నియర్లీ 20 lakhs సార్ కట్టమన్నారు. 30% కూడా కట్టాలా, లేదంటే దానికి మళ్ళీ చక్రవడ్డీ వేస్తాము అని బెదిరించారు సార్. మా ఇంటికి వచ్చి మా ఇంటి పేపర్లు తీసుకొని మీ పేపర్ల మీద లోన్ ఇప్పిస్తానని చెప్పి లోన్ ఇప్పియలేదు, ఏం లేదు. ఆయన కంపెనీ తెలుసుకొని ఆయన ఏం వాడుకున్నాడో ఏమో. తర్వాత అవి మా కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయి. సెక్యూరిటీ కింద తీసుకున్నాడు. మీకు తీసుకున్నాడు. మాకు కూడా నా కంపెనీకి సాయం అవుతుంది, మీకు లోన్ ఇస్తారు, విడివిడిగా మీరు పెట్టుకుంటే మీకు లోన్ అంతా రాదు, మీకు ఇవ్వరు అని చెప్పారు. మాకు ఈ లోను ఇదంతా మాకు సరిగా తెలియదు. 90 రోజులైంది, 3 నెలలు అయింది. మళ్ళీ వెళ్ళాము, నువ్వు కదా తీసుకున్నావు, ఏందో అట్లా చేస్తున్నావు అని మళ్ళీ కొంచెం గట్టిగా అడిగేసరికి గేట్లోకి రావద్దు, ఇంకోసారి నువ్వు గేట్లోకి రావాల్సిన లేదు, పేపర్లు గీపర్లు అన్న ఉంటే వెళ్ళు అని బెదిరించి బయటికి గెంటాడు. ప్రజా ప్రతినిధితో పోరాడలేక, అప్పును తీర్చలేక ఈ వృద్ధ జంట ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఎమ్మెల్యే భిక్షమయ్యపై ఇప్పటికే అనేక మోసాలు బయటపడ్డాయని, ఈ కేసులో తప్పనిసరిగా శిక్ష పడుతుందని బాధితులకు అండగా నిలిచిన న్యాయవాది శ్రీనివాసరావు అంటున్నారు. ఒక ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆలేరుకి రిప్రజెంట్ చేస్తూ ఆయన ఇదివరకు భిక్షమయ్య అనే పేరుతో వీళ్ళ దగ్గరికి వచ్చి, అప్పుడు ఎమ్మెల్యే కాదు అతను, వచ్చి అయ్యా మీ యొక్క ఇల్లు బాగలేదు, మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పేసి బ్యాంకులో నేను లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆ కాగితాలు తీసుకొని దాని సంతకాలు తీసుకున్నాడు. బ్యాంకులో సుశీల అని చెప్పేసానని ఒక ఆవిడ లోన్ ఆఫీసర్ ఒక ఆవిడ ఉన్నారు. ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నాయి. దీని మీద చట్టపరంగా బ్యాంకు ఫ్రాడ్ చేస్తుంది, అక్కడ మిస్చీఫ్ చేస్తుంది, కరప్షన్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఆ విషయాన్ని నిన్న బ్యాంకు మేనేజర్ కూడా తెలియపరిచాం. తర్వాత కొన్ని రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఆ బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకు మేనేజర్ గారికి ఒక కాగితం కూడా ఇచ్చాము. ఆ కాగితం ద్వారా అనేక అంశాలు బయటికి తీసుకురావడానికి వరకు వెలికి తీసుకురావడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. బాధితులకు అండగా క్రైస్తవ సంఘాలు, సామాజిక ఉద్యమకారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలులో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందే వైద్య సేవలకు అయ్యే ఖర్చును ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ రూపంలో చెల్లిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి నేరుగా ట్రస్ట్ ద్వారానే సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కావాల్సిన వైద్యుల కొరత తీర్చడానికి కానీ మన సర్కార్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏ పథకాలు ఎలా ఉన్నా ఈ పండుటాకులకు న్యాయం జరగాలి. ప్రజలకు సేవ చేయాల్సిన ఓ ఎమ్మెల్యే జనం నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు. పైగా తమకు న్యాయం చేయమని అడిగిన బాధితులకు మొండి చేయి చూపాడు. దీంతో బాధితులు ఉప్పల్లోని ఎమ్మెల్యే నివాసం ఎదుట బైఠాయించారు. న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్తున్నారు. అయితే ఇదే అంశం గురించి నల్గొండ జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ నివాసం నుంచి మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్యామ్. థ్యాంక్ యూ సోమరాజ్. ఈ రోజు చూసుకుంటే ఏదైతే అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక వృద్ధ జంట భీమారం అనే ఒక వృద్ధ జంట అంటే వీళ్ళకి చూసుకుంటే ఈ ఉప్పల్లో 350 గజాల స్థలం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇంటి రుణం కోసం అప్పట్లో అంటే ఎమ్మెల్యే కాకముందు ఏదైతే ఇక్కడ ఉన్నారు భిక్షమయ్య గౌడ్ ప్రజెంట్ ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు వాళ్ళు బ్యాంకు రుణం కోసం అనేది ఈ వృద్ధ దంపతులను ఆశ్రయించారు. ఆ సమయంలో ఇంటికి స్వయంగా భిక్షమయ్య ఇంటికి సున్నాలు కూడా వేయించి అంటే బ్యాంకు నుంచి రుణం అనేది నేను దాన్ని శాంక్షన్ అయ్యేలా నేను చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పారు. అయితే ఆ తడుపై పలుమార్లు ఆయన అడిగినప్పటికీ లోన్ శాంక్షన్ కాకపోతే ఈ లోపల మీకు అవసరాలు ఉంటే నేను సహాయం చేస్తానంటే ఒక 2 చెక్కులు ఇవ్వటం, ఆ తర్వాత బ్యాంకులో అమౌంట్ లేదు ఆ చెక్కులు తర్వాత డ్రా చేసుకోమని చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత మాత్రం ఇక్కడ చూసుకుంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు పలుమార్లు వాళ్ళని అడగటం, ఆ లోన్ శాంక్షన్ కాలేదని వీళ్ళు కూడా ఆ విషయాన్ని వదిలేశారు. అయితే ఇక్కడ చూసుకుంటే 3 నెలల క్రితం ఈ ఏదైతే సికింద్రాబాద్లోని పంజాబ్ సింధ్ అనే బ్యాంకు నుంచి వీళ్ళు వాళ్ళు కోర్టు ఆర్డర్తో వచ్చారు. అంటే మీరు ఏదైతే 2001లో తీసుకున్న రుణాన్ని ఇప్పటి వరకు చెల్లించకపోవటం మీ ఇంటిని మేము సీజ్ చేస్తా ఉన్నారు. కనీసం వాళ్ళకి ఒక రోజు కూడా కనీసం ఒక గంట కూడా వాళ్ళ సమయం లేదు. కట్టుబట్టలతో వాళ్ళని బయటికి నెట్టేసి వాళ్ళ ఇంటిని కూడా సీజ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ కూడా పలుమార్లు దీనిపైన హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీనిపైన విచారణ జరపమని మాట వాళ్ళు చెప్పారు. అయితే దాని తర్వాత మాట ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ఈ భిక్షమయ్య గౌడ్ ప్రజెంట్ ఆలేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉండటం అలాగే ఈయన ఉండటం అంటే రాజకీయ పలుకుబడి కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. ఆ తదుపరి వీళ్ళు చూసుకుంటే నిన్న ఏదైతే ఉందో మానవ హక్కుల కమిషన్ వీళ్ళు ఆశ్రయించారు. అంటే మేమైతే ఇప్పుడు మేము చేయని తప్పుకు మేము శిక్ష అనుభవిస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే 3 నెలల నుంచి కూడా మేము సొంత ఇల్లు ఉండి కూడా వీడి గడపల పైన మేము నివాసం ఉండాల్సి వస్తామని అనేది మాత్రం వాళ్ళు అంటున్నారు. ఆ నేపథ్యంలో నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ కనుక వీళ్ళు కలిసినప్పుడు మాత్రం వీళ్ళు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. దయచేసి మేము మాత్రం మా అప్పు చెల్లించలేము, అందుకని మేము ఆత్మహత్య చేసుకుని మాకు అనుమతి ఇవ్వాల్సిందే కాక మాత్రం వీళ్ళు పిటిషన్ అనేది దాఖలు చేశారు. దీనికి సంబంధించి మనం నిన్న రాత్రి కూడా మనం ఆ నివాసానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ విజువల్స్ మనం స్పష్టంగా మనం చూడొచ్చు. అంటే సొంత ఇల్లు 350 గజాలు ఉప్పల్లో ఒక నివాసం ఉండి కూడా అంటే ఇతను గతంలో ఆర్టీసీ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ వచ్చిన రిటైర్డ్ ఫండ్స్ తో మాత్రం ఇతను ఒక స్థలం కొనుక్కొని ఆ ఇల్లు అనేది నిర్మించుకున్నాడు. అని ఇక ప్రస్తుతం చూసుకుంటే చలి కూడా చాలా చలి తీవ్రత కూడా పెరిగిన సమయంలో వీడి అరుగుల పైన ఎలాంటి దుప్పట్లు కూడా లేకుండా వీడికి అరుగుల పైన నివాసం ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు చూసుకుంటే ఉదయం అంటే మరోసారి ఎమ్మెల్యేకి తన బాధలు చెప్పుకోవడానికి ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో మాత్రం ఎమ్మెల్యే వేరే కార్యక్రమం ఉండటంతో ఆయన హడావుడికి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళని అడిగితే మాత్రం ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఏదైతే ఎమ్మెల్యే పిఏ ఉన్నారు అతను మాత్రం మమ్మల్ని డైవర్ట్ చేశారు, ఎమ్మెల్యేని కూడా మమ్మల్ని కలవకుండా చేశారని అని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మన బాధితులతో మాట్లాడతాము. ఉదయం మార్నింగ్ వచ్చాను సార్, అప్పుడే కారు బయట ఉండింది, సారు పోయే తొందరలో అన్నారు. జగబాబు మేము ఇంట్లో లోపలికి వెళ్ళాము, మళ్ళీ బయటకు వచ్చాము. వస్తే పిఏ గారు చెప్పారు అందరు వెళ్ళిపోయారమ్మా, మీరే ఇప్పుడు పోయే వాళ్ళు ఉన్నారు, మీరు లోపలిలో కూర్చోండి అన్నారు. మాకు అనుమానం వచ్చి బయటకు వచ్చే లోపల అప్పుడే ఎమ్మెల్యే గారు కారులో కూర్చున్నారు. కారు ముందుకెళ్ళి దండం పెట్టాము. సార్ అన్న లోపల అద్దాలు మూసేసుకొని ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చూశారు ఎమ్మెల్యే గారు చూశారు. చూసి కూడా అలా వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటి సార్? అతనికి ఆ ఉద్దేశం అంటే మమ్మల్ని మా ముఖాలు చూడకుండా మాతో మాట్లాడకుండా పోవాలని ఆయన ఉద్దేశం ఏమో సార్. ఎందుకంటే చూసుకుంటే బ్యాంకు లోన్ అనేది మీరు సంతకాలు పెట్టకుండా ఇవ్వటం అనేది సాధ్యపడదు. అలాంటిది ఇప్పుడు వీబీకే ఫుడ్స్ కి మీకు సంబంధం ఏంటంటే వీబీకే ఫుడ్స్ ఎండీగా ఇప్పుడు భిక్షమయ్య గారు ఉన్నారు. ఇప్పుడు అంటే అలాంటప్పుడు ఆ సంస్థకి మీకు సంబంధం ఏంటి? సంస్థకు మాకు సంబంధం ఏం లేదు సార్. నేను ఈ వీబీకే ఫుడ్స్ ఎండీని, మా తర్వాత సువర్ణ నా భార్య అసిస్టెంట్ ఆమె, మిగతా వాళ్ళు ఉన్నారు. లోన్లు మాత్రం అందరికి సమానంగా ఇస్తాను నేను. ఒకవేళ నేను కనుక లేకపోయినా ఇంకా వేరే ఎవరున్నా కూడా వాళ్ళ ద్వారా ఇప్పిస్తాను నేను, మీరు అట్లా భయపడద్దు. మీరు డాక్యుమెంటేషన్ చేయగానే నేను 2 చెక్కులు ఇస్తాను అన్నారు. ఆ చెక్కులు కూడా నా పేరు మీద ఇవ్వకుండా కొడుకు పేరు మీద ఒకటి ఇచ్చారు, 48,000, ఒకటి 50,000 అల్లుని పేరు మీద ఇచ్చాడు. మేము తీరా సంతోషంగా బ్యాంక్కి వెళ్తేనే అందులో డబ్బులు లేదు.
అప్పుడు అర్థమైంది అసలు ఎందుకు ఇట్లా జరిగింది సార్ అని అంటే, లేదమ్మా మీరు భయపడొద్దు, నేను మీకు లోన్లు ఇప్పిస్తా అని చెప్పాను కదా, అది డబ్బులు లేదమ్మా, నేను డబ్బులు వేసినాక నీకు ఇస్తానని చెప్పాడు. 1 నెల 2 నెలలు 3 నెలలు చూసాము, 6 నెలలు చూసాము, ఏడాది అయింది. సరే మళ్ళీ ఇంటికి వెళ్ళడము బోడుపల్లో, మళ్ళీ తర్వాత తార్నాకలో ఆఫీస్ మార్చాడు, అక్కడికి వెళ్ళడము, కానీ ఎక్కడ పోయినా కూడా రెస్పాన్స్ రాలేదు మాకు. తర్వాత అబ్స్కాండింగ్ 2010లో మాకు తెలిసింది ఎమ్మెల్యే అయినాడని చెప్పి సంతోషంగా మేము అసలు ఆయన భిక్షమయ్య, ఈయన భిక్షమయ్య గౌడ్ అంటున్నారు, అతను ఇతనేనా అతనా మాకు అర్థం కాలే. సరే పోయి సంతోషపడ్డాం, కాలనీలో పట్టుకున్నాం, అయ్య గారు మా డాక్యుమెంట్ మాకు ఇప్పియండి. ఏం డాక్యుమెంట్, ఏం అమౌంట్, లోన్ అమౌంట్ ఏంటది? ఆ అమౌంట్ నేను ఎప్పుడో కట్టేశాను కదా, అప్సూడల్లో పూర్ణచంద్రరావు ఉంటాడు, ఆయన పోయి కలవండి ఈ నంబర్ అన్నాడు, పోయి ఆయన కలిసినాం. అయ్యా ఇట్లా సంగతి అని. ఏం లేదమ్మా, ఏదో సెటిల్మెంట్ అన్నాడు, మీరు రాసుకున్నారు చేసినామంటే, నిన్న సార్ మాకు లోనే రాలేదు, మీరు రాసుకున్నారు పేపర్ మీద రాసుకున్నారు, లోన్లు ఇవ్వండి, మేము ఎందుకు కట్టాలి సార్, కట్టారు మీరు కూడా కట్టాలి, ఇంకొకరు కట్టాలి, అయిపోతుంది మీది అన్నారు. మేము లోన్ తీసుకుని ఎందుకు కట్టాలి సార్, మాకు కుదరదు అని అన్నాము. తర్వాత అతను ఆఫీస్కి పోతే అతను కలవలేదు, మళ్ళీ వచ్చాము, మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడిగితే సాంబయ్య అని అతను ఇంకొక అతను ఉన్నాడు, అతను నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు పోయి ఫైనల్ గా ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కలిసారు? ఫైనల్ గా ఈ రోజు మార్నింగ్ కలిసినప్పుడు ఏదో మమ్మల్ని ఇంకోసారి రావద్దు అని చెప్పని నన్ను అదే సార్ అదే సాంబయ్య విషయం అన్నాడు. నేను చెప్తున్నాను, మీరు డాక్యుమెంట్ అని అన్నారంటే గేట్ బయట ఉండాలా. సాంబయ్యకి నేను ఫోన్ చేసి చెప్పాను, సార్ మాకు నమ్మకం లేదు అతని మీద, మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పండి అని ఎమ్మెల్యే గారికి చెప్పాను, పిఏ గారికి కూడా చెప్పాను. అవునమ్మా మేము ఫోన్ చేస్తామన్నారు. తీరా 1 రోజు 2 రోజులు 3 రోజులు సాంబయ్యకు ఫోన్ చేస్తే నేను వరంగల్లో ఉన్నాను అన్నాడు. ఏం సార్ ఎమ్మెల్యే గారు ఇంతగానో చెప్పారు, మీరు అక్కడ వరంగల్లో ఉన్నారంటే, ఎందుకమ్మా ఢిల్లీలో ఉన్నాను నేను, వస్తా తొందరేమి, మీరు వాళ్ళలో చెప్తున్నారంటే మీరు పెద్ద మనిషి కాబట్టి అడుగుతున్నారు. మీరు మానవ హక్కుల కమిషన్ సంప్రదించి మీరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఇక మాకు అన్ని అవకాశాలు పోయినాయి సార్. ఎమ్మెల్యే గారు ఈ విధంగా అంటున్నాడు, ప్రజాప్రతినిధి అంటున్నాడు, మాకు వేరే దారి లేదు సార్. ఎందుకంటే కుటుంబంలో ఇంటిలో కూడా మేము వేరే అయినట్టుగా అవుతుంది, ఎవరు మమ్మల్ని సహిస్తలేరు. ఎందుకంటే డాక్యుమెంట్ ఎందుకు సమర్పించుకున్నారన్న ఇది ఉంది. ఇక మాకు మరణమే శరణం అని చెప్పి పోతే హ్యూమన్ రైట్స్ పోతే అక్కడ అప్పీల్ తీసుకుంటే అక్కడ తెలిసిందంటే అవుతుందన్న, అది పద్ధతి కాదన్నారు. మరి అక్కడ అమ్మ ఇక్కడ మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు అంటే మీకు వయసు 60 దాటినాయి, ఈ సమయంలో అంటే ప్రశాంతంగా జీవనం గడపాల్సిన పరిస్థితుల్లో సొంత ఇల్లు ఉండి హైదరాబాద్ లో ఇలా గడపల మీద పడుకోవాల్సిన పరిస్థితి అని మీకు ఎలా 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 తెలుస్తుంది? ఈ పరిస్థితి కేవలం ఈ ఎమ్మెల్యే గారి ద్వారా జరిగింది, ఇంకెవ్వరు లేరు. ఆయన ఒక్కడే మా ఇంటికి వచ్చాడు, మా పేపర్ తీసుకున్నారు. మరి ఆ లోన్ తీసుకున్నది ఎంతో తీసుకుంది ఎంతో మాకు తెలియలేదు. బ్యాంక్ కూడా వచ్చి సీజ్ చేశాడు. 2 సార్లు వస్తే 2 సార్లు అక్కడ లోకల్ వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, ఎందుకు బ్యాంక్ వాళ్ళు వస్తున్నారని మళ్ళీ ఈయనకు చెప్తే ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. తీరా వాళ్ళు వచ్చి సీజ్ చేసి మమ్మల్ని బలవంతంగా 6 పోలీసులను తీసుకొచ్చి బయటికి లాగారు. ఈ పోలీసులు ఇవన్నీ మాకు తెలియని వ్యవహారం కాబట్టి బయటకు వచ్చేసినాం. ఇంక అప్పుడు అని ఈయన దగ్గరికి మళ్ళీ వచ్చినాం, అయ్యా తాళం వేసిండు, వాడంటాడు వీడంటాడు, ఇంకా మాకు వేరే దిక్కు లేదు సార్. అవమానం అయింది ఆ స్థలంలో. బయట ఉపాధ్యాయులుగా కూడా మీరు పనిచేశారు అన్నారు. టీచర్ అని సార్, నేను 4గురికి చెప్పేదాన్ని. అక్కడ ఇక్కడ ఎవరింటి దగ్గర ఉన్నా 1 రోజు 2 రోజులు ఉంటే 3.5 నెలలు అయిపోయింది. ఇప్పుడు చలి ఎక్కువైంది. అక్కడ బయట వేసుకొని నన్ను పడుకుంటుంటే కుక్క వచ్చి కరిసింది. చెవులవి ముక్కులవి అన్ని పెట్టి తిన్నాం. ఇంక ఇప్పుడు ఏ గతి లేదు, ఇంకేది బతికేం చేద్దాం. అసలు తీసుకున్న ఆయనే కాదంటున్నాడు. బ్యాంక్ కూడా ఏమో నువ్వు రావు ఆయనను తీసుకొని రా అని వాడంటున్నాడు. ఇల్లు తెరవరు, నాకు కాగితాలు లేవు. పరిష్కారం ఫైనల్ గా మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఎమ్మెల్యే గారి దగ్గర? పొద్దున వచ్చి కలిసినాం సార్, ఆయన్ని కలుద్దామనే వచ్చాము. అయ్యా మరి ఏంటి సంగతి ఇట్లా అని వచ్చేసరికి ఆయన ఉండి లోపల కూర్చోండి అన్నారు. ఈ లోపు ఆ సార్ బయటికి వచ్చారు. కార్కి ఎదురు వచ్చి సార్ నమస్తే పెడితేనే ఉంటే ఏదో మీటింగ్ అన్నారు, గబక్కుని వెళ్ళారు. వస్తే ఏదైనా పరిష్కారం చేయకపోతారా, ఇప్పుడైనా చేస్తారేమో. మీరు ఇక్కడ ఇప్పటికీ ఆ పరిష్కారం కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇంక మేము ఇక్కడే ప్రాణాలు పోతాయి సార్. మాకు వేరే దారి లేదు. ఇంటి దగ్గరైనా బయట కూర్చుంటున్నాం. ఎమ్మెల్యే గారి తరఫున అనేక మంది మీకు అంటే ఎమ్మెల్యే గారు అలాంటి వాళ్ళు కాదు, మీ సమస్యలను మేము పరిష్కరిస్తామని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. మరి మీకు నమ్మకం ఉందిగా? అలాంటి వాళ్ళు కాదు అన్నప్పుడు బ్యాంకు ఫోన్ చేసి డబ్బులు కట్టు మా పేపర్లు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. నిజమే ఆయన 4గురికి సహాయం చేస్తాడన్న నమ్మకం 4గురికి కలుగుతుంది, మాకు కలుగుతుంది. మాకు ఇంకొకటి ఏమీ ఆశ లేదు. మాకు ఆ లోన్ వద్దు, డబ్బులు వద్దు. ఆయన తీసుకున్నది ఎవరికి ఇచ్చారో ఏం చేశారో మాకు అనవసరం.
మాకు పేపర్స్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. చూసుకుంటే వీళ్ళు ప్రధానంగా అంటే వీళ్ళు చేయని అంటే గతంలో వీళ్ళు ఒక ఇంటి రుణం అయితే వాళ్ళు అడిగారైతే ఆ తదుపరి ఇంటి రుణం రాని పక్షంలో వాళ్ళు దాన్ని కూడా విరమించుకున్నారు. అయితే వీళ్ళ పేరు మీద ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మొత్తం బాకీ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉన్నట్టు మాత్రం వీళ్ళకి తెలుస్తోంది. బ్యాంకు వాళ్ళు మాత్రం ఏదైతే ఎంబీకే ఫుడ్స్ పేరు మీద మేము ఇచ్చామో ఆ భిక్షమయ్య వాళ్ళు కనుక అతను ఫోన్ చేస్తే కనుక మేము హౌస్ కాగితాలు ఇవ్వటమో లేకపోతే హౌస్ సీట్ ఇవ్వటం అనేది మేము చేస్తాము, అంతవరకు మాత్రం మేము మా చేతుల్లో ఏమీ లేదు, మీ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, అంత ముంచి మేము ఏం చేయలేం అనేది మనం అంటున్నారు. దీనికి సంబంధించి నన్ను చూసుకున్న సమయంలో ఈ మానవ హక్కుల కమిషన్ న్యాయవాది కూడా శ్రీనివాసరావు గారు చెప్పని ఈ కేసు నిన్న మీ దృష్టికి ఈ కేసు నుండి యాక్చువల్గా గౌరవనీయులు, సమాజంలో ఎంతో బాధ్యత కలిగిన వారు, సమాజంలో మరి ఎంతమంది ఎన్నికబడిన వారు మరి ఇట్లా చేస్తారని నేను నమ్మలేకపోయాను. తర్వాత బ్యాంక్ దగ్గర కూడా వెళ్ళాను. వెళ్తే బ్యాంక్ దగ్గర అక్కడ సుశీల గారు అని చెప్పేసి లోన్స్ ఆఫీసర్ ఉన్నారు. తర్వాత బ్యాంక్ మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆ రికార్డ్స్ అని చూసాం మేము. చూసిన తర్వాత ఒరిజినల్ బారోవారు మరి ఎమ్మెల్యే గారు, అంటే అప్పుడు వారు ఎమ్మెల్యే గారు కాలేదు, కానీ వారు భిక్షమయ్య గారు అనే పేరుతో ఆయన లోన్ తీసుకున్నట్టుగా ఏదో ఫుడ్స్ అని చెప్పేసి దానికి సంబంధించి ఏదో కంపెనీ పెట్టినట్టుగా దానికోసం డబ్బు తీసుకున్నట్టుగా ఉంది. ఫోర్జరీ అలాగే మోసం కేసు కింద వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. దీంట్లో బ్యాంకు కూడా ఫ్రాడ్ చేసింది. దీంట్లో ఆ సుశీల మేడం గారును తర్వాత ఇది ఎమ్మెల్యే గారు మరి కలిసి చేసినట్టుగా కనిపిస్తుంది. మేనేజర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము దాన్ని. మరి ఎందుకు అలా జరిగింది అనేది నాకు అర్థం కాని విషయం. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏంటంటే మా డబ్బులతోనూ ఇంకా మరి కొంతమంది ఇట్లాగా బాధితుల డబ్బులతోనే అనేదో చేశారని చెప్పేసి అనేది కూడా ఒక వర్షన్ ఉంది. అయితే దాన్ని మేము చాలా తీవ్రంగా మేము ఏం చేసామంటే అది బ్యాంకులో దీనికి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దీన్ని మొత్తం బయటికి తీయమని చెప్పేసి కూడా మేము పెట్టడం జరిగింది. మేము సుపీరియర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి ఈ విషయాన్ని బయటికి తీసి ఏదో విధంగా నేను ప్రాబ్లం సాల్వ్ చేయమనే ఉద్దేశం. అయితే ఇప్పుడు ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే వాళ్ళు వృద్ధులు, వాళ్ళు అయితే వాళ్ళు క్లియర్ గా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఇరుక్కున్నాయి. వాళ్ళు రూపాయి తీసుకోకుండా బ్యాంకుకి వాళ్ళు వెళ్ళి కొలటరల్ సెక్యూరిటీ కింద వాళ్ళు పెడితే వాళ్ళు ఏ విధంగా చేయని పాపానికి సెక్యూరిటీ విషయం కూడా వాళ్ళకి తెలియదని చెప్పి అది కూడా తెలియదండి. మరి వాళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా విషయం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళకి 60-70 లక్షల రూపాయల ఆస్తి విలువ చేసే ఆస్తి బ్యాంకులో ఇరుక్కుపోయిన, బ్యాంకులు తాళం అయిపోతే ప్రాబ్లం ఉండేది కాదు. సీజ్ చేసేసి వాళ్ళు బయటికి కట్టుబట్టలతో బయటికి నెట్టేశారు. వాళ్ళ యొక్క బిలాంగింగ్స్, వాళ్ళకున్న సామాన్లన్నీ లోపడే ఉన్నాయి, ఆఖరికి వండుకునేవి కూడా లోపడే ఉన్నాయి. అది వీళ్ళకి మీరు న్యాయపరంగా ఎలాంటి మీరు సహాయం అంటే ఇది దీంట్లోనండి ఫ్రాడ్, మిస్చీఫ్, చీటింగ్ ఇవన్నీ జరిగినాయండి. దీంట్లో బ్యాంకర్ కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఇది కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది, సమస్య లేదు. జరిగిన తర్వాత మరి ఎమ్మెల్యే గారేమో సమస్య పరిష్కారం చేద్దామని చెప్పేసి వాళ్ళ మనుషులు అంతా కూడా పొద్దున్న చెప్తున్నారు. శాంతియుతంగా పరిష్కరించడానికే ఉద్దేశంతోనే ఉన్నాము. మరి లేకపోతే ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది వృద్ధుల దృష్టికి తెలుసుకున్న ఈ సామాజిక వేత్తలు నిన్న రాత్రి అక్కడికి వెళ్తాం, వాళ్ళకి రగ్గు అలాంటివి మాత్రం అందించడం జరిగింది. అంటే మీరు ఒక సామాజిక వేత్తకి ఈ సన్నివేశం చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సన్నివేశం చాలా బాధాకరంగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేపర్ల మీద వాళ్ళు అప్పు ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోలేదు, తీసుకున్నట్టు కూడా వాళ్ళకి ఇంతవరకు తెలియదు. 10 years బ్యాక్ మాత్రం భిక్షమయ్య అనే వ్యక్తి మాత్రం వాళ్ళని మోసం చేసినట్లే వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత కూడా ఆ భిక్షమయ్య వాళ్ళకి ఎక్కడ దొరక్క వాళ్ళు చాలా రోజులు బాధపడ్డారు. చివరికి ఆయన పేరు భిక్షమయ్య గౌడుగా వాళ్ళు చూసి ఒకవేళ వెళ్ళి మనము వెతుకుదాము ఈ భిక్షమయ్య గౌడు, మరి ఆ భిక్షమయ్య అయి ఉండొచ్చేమో అని వాళ్ళు వెళ్ళి వెతికారు. వెతికినప్పుడు అప్పుడు తీసుకున్న ఆ భిక్షమయ్యనే భిక్షమయ్య గౌడ్ అని తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకొని అతను కాళ్ళ వెళ్ళబడ్డామని వాళ్ళు చెప్పారు. చెప్పినా కూడా అతను స్పందించలేదు. అయితే ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు ఇది అతను నిజమైన ఒక ప్రజా నాయకుడు మరి ఇలా చేస్తాడా అని మాకు అనుమానం వచ్చి మేము బ్యాంకుకి వెళ్ళడం జరిగింది. బ్యాంక్ వెళ్ళి అక్కడ లోన్ సెక్షన్ సుశీలతో మేము మాట్లాడడం జరిగింది. సుశీల ఏం చెప్పిందంటే వాళ్ళ ఇంటి పేపర్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి, బ్యాంకు లోన్ మాత్రం భిక్షమయ్య గౌడ్ పేరు మీదనే ఉన్నదని చెప్పింది. అయితే వాళ్ళు క్రిస్టియన్స్, సంవత్సరానికి ఒక్క పండుగ వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటారు. మేము బ్యాంకు వాళ్ళని బతిలాడడం జరిగింది. మరి ఒక్క పండగమ్మా, ఒక్క రోజు వాళ్ళని ఇంట్లో పోనీయండి అని మేము అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము పోనిస్తాం ఇంట్లోకి, కాకపోతే ఆ భిక్షమయ్య గౌడ్ని మీరు కొంచెం మా దగ్గర తీసుకురండి, అతను చెప్తే మేము పోనిస్తాం అన్నారు. మరి అతను మీకు దొరకట్లేదా అంటే ప్రజాప్రతినిధి కూడా ప్రస్తుతం ఆయన ఆలేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సాధారణంగా ఎవరైనా సరే వెళ్తే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయనకి అవసరం ఆయన అంటే ఆయన పరిధి కాకపోయినా ఎంతో కొంత సహాయం అనేది ఎవరైనా చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మీకు ఎలా
అదేనండి మేము ఆశ్చర్యపోయాము. అందుకే మేము వచ్చింది కూడా అందుకే అనమాట. ఒక ప్రతినిధి అతను ప్రజలకు సహాయం చేసేవాళ్ళు, కానీ అతనే మోసం చేశాడా అని మేము నమ్మలేకపోయాము. ఆయన ఎందుకైనా మంచిది పోయి మాట్లాడదామని చెప్పేసి మేము రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. కాకపోతే అతను బయట ఉన్నాడు. రాగానే మేము వాళ్ళకి న్యాయం చేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు మాకు. ఇక్కడ చూసుకుందంటే ఎమ్మెల్యే గారి తరఫున కూడా ఇక్కడ ఉన్నారని చూడండి. అంటే ఎమ్మెల్యే గారు అంటే 2009 నుంచి ఆయన కూడా చేస్తున్నారని, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని మరి మీరు చెప్పారు. కానీ ఇలాంటి అంటే ఒక వృద్ధుడు అంటే వాళ్ళకి తెలియకుండానే ఒక 20 లక్షల లోన్ తీసుకొని కట్టకుండా వీళ్ళని వృద్ధుల్ని ఈ రకంగా అంటే ఆయన ఇంటి ముందు ఇలా నిరాధ్యక్ష చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసింది. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ అయిందని చెప్పని. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా టైం ఇచ్చాడు. నాకు 1 వీక్ టైం కావాలని నేను ప్రోగ్రామ్ ఉన్నాను. వాళ్ళు ఫుల్ ఫ్లెజ్ గా నేను పైసలు కట్టేశాను. మరి ఏ డిస్టర్బ్ అయిందో నాకు తెలియదు. ఆ డిస్టర్బ్ అయిందనేది లోన్ అయితే తీసుకున్నాము, నేను వాడుకున్నాను, అయితే ఆ అమౌంట్ కట్టేసామని మాత్రం చెప్పాను. నాకు అది చెప్పలేదండి. ఎవరో మధ్యవర్తి ద్వారా ఈ డబ్బులు నేను చెల్లించేశాను, మరి డబ్బులు కట్టారు. మరి ఎందుకు ఇది డిలే అవుతుందనే విషయం నాకు అర్థమవుతలేదు. నాకు 1 వీక్ టైం కావాలి. 1 వీక్ కాదు, ఇప్పుడు వాళ్ళు ఒక 60 ఏళ్ల వృద్ధులు ఒక ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వచ్చి ఒకవేళ రేపు పొద్దున వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయినా అంటే ఇక్కడ చూసుకుని వాళ్ళు పొద్దు నుంచి కూడా ఇక్కడ ఎండలోనే ఉన్నారు. అంటే ఒకటి బ్యాంకుకి ఒక ఫోన్ చేయడం ద్వారా అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక హోదాతో కనుక బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేస్తే తక్షణమే వాళ్ళు స్పందిస్తారు. అంటే అసలు ఏం జరిగింది, అంటే ఎక్కడ తప్పు జరిగింది, ఒకవేళ ఈయన కనుక అమౌంట్ కనుక ఎవరైతే కట్టించారో అమౌంట్ కట్టినప్పటికీ బ్యాంకు వాళ్ళు సీజ్ అవుతున్నా అది ఖచ్చితంగా బ్యాంక్ అధికారులు తప్పు అవుతుంది. ఆ నేపథ్యం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయము ఆ రుద్రాలో చెప్పింది ఏంటంటే మధ్యవర్తి ద్వారా కట్టి అతను పోయి కలువని చెప్పని అతను కూడా సరైన రెస్పాన్స్ లేకపోవడంతో ఈ భిక్షమయ్య గారు ఎమ్మెల్యే గారు న్యాయం కావాలని వచ్చారు. ఖచ్చితంగా నాకు ఇంతకుముందు తెలిసింది ఈ ఇష్యూ అవుతుందని. ఈ లోకల్ గా నేను మాజీ ఉప సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తిని. అసలు ఏంది విషయం తెలుసుకోవడానికి వచ్చినాను, సమస్య లేదు. ఖచ్చితంగా నాకు 1 వీక్ వాళ్ళ ముందే నేను ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అతను కూడా హామీ జరిగింది 1 వీక్ లో నాకు టైం ఇస్తే నేను ఆల్రెడీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను పెద్ద మనిషిగా ఎమ్మెల్యేగా నేను అలా సెటిల్ చేస్తా అని చెప్పని మాత్రం నాతో చెప్పడం జరిగింది. ఆ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా స్థానికంగా మేము కూడా వాళ్ళ తరపు నుండి ఎమ్మెల్యే గారితోటి మాట్లాడి వాళ్ళకు నిజంగా కూడా న్యాయం చేసే విధంగానే ప్రయత్నం చేద్దామని కూడా నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే వాస్తవంగా అయితే ఈ ఎక్కడ తప్పు జరిగింది అంటే లోన్ అయితే శాంక్షన్ అయ్యింది, దానికి సంబంధించిన అమౌంట్ ఏమైనా అనేది మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తెలిసిన విషయం కూడా ఇప్పుడు బయట అయితే దీని లోన్ గతంలో అంటే మధ్యవర్తుల వారు చెల్లించాము, అది ఎందుకు జరిగింది అనేది మాత్రం దీన్ని నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి అండి. అయితే దీనికి వారం రోజుల్లో గడువు కావాలనేది మాత్రం ఆయన అడగటం మాత్రం హాస్యాస్పదంగా కనబడుతుంది. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంది అంటే ఆయనకి అనేక కార్యక్రమాలు ఉండవచ్చు, కానీ ఒక వృద్ధ దంపతులు వచ్చి తన ఇంటి దగ్గర ఇలా నిరాధ్యక్ష చేస్తున్న సమయంలో ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన ఎమ్మెల్యే మాత్రం అంటే దీనిపైన ఆచి చూచి అంటే చూద్దాంలే అన్నట్టు మాత్రం ఆయన వారం రోజులు గడువు ఆడటం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయంగాను. మరోవైపు చూసుకుంటే ఈ దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు కూడా వీళ్ళకి మద్దతుగా ఇక్కడ ఆందోళనకు కూడా వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. పార్ట్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్. ఇక మరిన్ని వార్తలు చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్.